నగరంలో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు 5వ రోజు 42వ డివిజన్లో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి. వందలాది మంది మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపికగా చూశారు. మహిళల ముగ్గుల పోటీలు, రంగోలీలు, కార్యక్రమాలు, సంప్రదాయ ఆటలతో రాజమండ్రి వీధులన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయాయని అభిప్రాయపడ్డారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు, రంగోలీ ఉత్సవాలు, సంప్రదాయ కార్యక్రమాలు నగరానికే ప్రత్యేక వాతావరణం తీసుకువస్తాయని అన్నారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, సంప్రదాయ అలంకరణలు, హరిదాసులు, పల్లె పాటలతో రాజమండ్రి ఇప్పటికే సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఆనందకరమైన ఎమ్మెల్యే అభినందించారు. మన ఆడపడుచుల చేతిలో రూపుదిద్దుకున్న రంగోలీ చిత్రాలై రాజమహేంద్రవరానికి అసలైన సంక్రాంతి శోభ అంటూ ప్రతి ఏడాది మరింత విస్తృతంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. సంక్రాంతి వంటి పండుగలు తెలుగుల సంస్కృతి సంప్రదాయాలను, గొప్పతనాన్ని గుర్తు చేసే వేదికలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలతో కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడమే తమ లక్ష్యమని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి అంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా రాబోయే సంక్రాంతికి ముందు సన్నాహంగా ప్రతి చోట ప్రతి వార్డులోనూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా మహిళామణులందరూ కూడా ముగ్గులు కాంపిటీషన్, ముగ్గులు పోటీలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా కాంపిటీషన్లో ప్రైజులు వస్తున్నాయి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని ప్రస్ఫుటీకరిస్తూ ఈ ముగ్గులు కూడా వేస్తున్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 42వ డివిజన్లో ఈ రోజుని మల్లా వెంకటరాజు గారి సారథ్యంలో ఇవాళ ఇక్కడ ముగ్గురు పోటీ జరిగింది. అందరికీ కూడా ఈ పార్టిసిపెంట్స్కి అందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మొత్తం టాప్ 10 వచ్చిన అందరికీ కూడా ప్రైజులు ఇక్కడ వార్డు తరఫున ఇచ్చారు. అలాగే టాప్ 5 వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా టాప్ 5 వచ్చిన వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారు తరఫున అక్కడ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ తరఫున పుష్కరాల దగ్గర 10వ తారీఖున జరుపుతుంది. సంక్రాంతి సందర్భంగా మన 42వ డివిజన్లో శ్రీరామ్ నగర్ పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గన్నికృష్ణ గారి నివాసం వద్ద, అలాగే మన రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా గన్నికృష్ణ గారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా ఆనవాయితీగా వస్తుంది. సుమారు 18 సంవత్సరాలు బట్టి మేము ఈ సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా మా డివిజన్లో సుమారు 250 మంది మహిళలు పాల్గొని వారి యొక్క ఈ సంక్రాంతి శోభను తెచ్చారు. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మా నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గన్నికృష్ణ గారికి మా 42 డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి శుభాభినందనలు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ముగ్గుల పోటీకి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మెయిన్ 5 గిఫ్ట్లు వారు ఇవ్వడం జరిగింది. ఏదైతే మిగతా కన్సలేషన్ బహుమతులు, అలాగే 250 మంది కన్సలేషన్ బహుమతులు, గన్నికృష్ణ గారు మరో 5 గిఫ్ట్లని వారు సమకూర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మా 42 డివిజన్ కమిటీకి, అలాగే శానిటేషన్ సిబ్బందికి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికంటే మించి చేయాలని, ఆ భగవంతుడు మన రాజమండ్రిలో అందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యనారాయణ స్వామి గుడి చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, దగ్గుపాటి పురంధరేశ్వర గారికి, అలాగే జనసేన బీజేపీ నాయకులకు, మా నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, నన్ను 2000 నుంచి పోషిస్తూ అన్ని రకాలుగా నా యొక్క అభివృద్ధికి కొమ్ము కాస్తున్న పెద్దలు గన్నికృష్ణ గారికి, నా వెంట ఉన్న నా 42 తెలుగుదేశం పార్టీ బృందానికి, మహిళా సోదరిమణులకు, ముఖ్యంగా నన్ను భరిస్తున్న నా తల్లిదండ్రులకు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ